నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. పైగా ప్రమోషన్స్ లో జక్కన్న రూటే సెపరేట్. ఈ క్రమంలో SSMB 29 టైటిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయబోతున్నారు. అయితే ఢిల్లీ బ్లాస్ట్ ఘటన ఎఫెక్ట్ SSMB 29 ఈవెంట్ పై పడే అవకాశం ఉందట. బిగ్ స్కేల్లో ఆర్గనైజ్ చేయాలనుకున్న ఈవెంట్ను లిమిటెడ్ స్కేల్లో ఆంక్షల మధ్య నిర్వహించబోతున్నారని టాక్. మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి తర్వాతే ఎవరైనా సినిమా ముహూర్తం డే నుంచి రిలీజ్ వరకు ఏ చిన్న అంశాన్ని వదలకుండా హైప్ క్రియేట్ చేయడంలో జక్కన్న ప్లానింగే వేరు. ఇప్పుడు SSMB 29 సినిమా ప్రమోషన్స్ కూడా అప్పుడే అదరగొడుతున్నాడు దర్శక ధీరుడు. ఇక టైటిల్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసి దునియా దృష్టిని ఆకర్షించే స్కెచ్ వేస్తున్నాడు రాజమౌళి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ స్కేల్లో ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టైటిల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. అయితే లక్షల మంది ఆడియన్స్ మధ్య చేయాలనుకున్న ఈవెంట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్ల ఘటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా SSMB 29 ఈవెంట్ ని గ్రాండ్ స్కేల్లో చేసే పరిస్థితి లేదు అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ కు ఆడియన్స్ ను అలో చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నారట. దేశ విదేశాల నుంచి మీడియాతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు వస్తున్న టైంలో పబ్లిక్ ఈవెంట్ చేయడం కష్టమని భావిస్తున్నారట. కేవలం ఇన్విటేషన్ ఉన్న గెస్ట్లకు మాత్రమే అనుమతించే యోచనలో ఉన్నారట. ఈవెంట్ ను రద్దు చేసే కంటే లిమిటెడ్ ఆడియన్స్ తో ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నారట. ఈవెంట్ కు పలు ఆంక్షలు పెట్టబోతున్నారని, కనీసం సెల్ ఫోన్లకు కూడా అనుమతి లేదంటున్నారు. నవంబర్ 15 వరకు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మరో నిర్ణయం తీసుకోవచ్చు. లేదంటే మాత్రం SSMB 29 ఈవెంట్ పై ఆంక్షలు తప్పవంటున్నారు.